వెల్కమ్ టు శరశ్చంద్ర ఐఏఎస్ అకాడమీ. మైసెల్ఫ్ మణికంఠ. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ 15th ఫైనాన్స్ కమిషన్కి సంబంధించినటువంటి అంశాలు. సో మేజర్గా దీని గురించి ఎందుకు డిస్కస్ చేసుకుంటున్నామంటే, అటు కర్ణాటక గవర్నమెంట్ కావచ్చు, లేదంటే తెలంగాణ గవర్నమెంటు చాలా వరకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి గ్రాంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మాకు చాలా తక్కువగా వస్తున్నాయి అనేసి చెప్పడం జరుగుతుంది. సో ఈ కాంటెక్స్లో భాగంగా స్టేట్ గవర్నమెంట్కి వచ్చేటటువంటి రెవెన్యూ సోర్సెస్ గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం. సో మ్యాక్సిమం స్టేట్ గవర్నమెంట్కి వచ్చేటటువంటి రెవెన్యూ సోర్సెస్ ఎక్కడి నుంచి వస్తాయి? ఒకటి ఓన్ ట్యాక్స్ రెవెన్యూ, అలానే నాన్ ట్యాక్స్ రెవెన్యూస్, రైట్. అదేవిధంగా ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చేటటువంటి గ్రాంట్స్, రైట్. అలానే సెంట్రల్ సెక్టార్ లేదంటే సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ నుంచి వచ్చేటటువంటి గ్రాంట్స్. సో ఈ విధంగా స్టేట్ గవర్నమెంట్స్కి అనేవి రెవెన్యూ వస్తున్నాయి. సో మేజర్గా అయితే ఇటు ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చేటటువంటి గ్రాంట్స్, సో పర్టికులర్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి గ్రాంట్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టేట్ గవర్నమెంట్స్కి ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ కంటే ఎక్కువగా వస్తున్నాయి. సో దట్ ఇక్కడ మనకి ఏం అర్థమవుతుంది, మోస్ట్లీ స్టేట్ గవర్నమెంట్స్ అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క గ్రాంట్స్ మీదే ఎక్కువగా డిపెండెంట్ అవ్వడం జరుగుతున్నాయి. సో ఈ కాంటెక్స్లో భాగంగా 15th ఫైనాన్స్ కమిషన్ యొక్క అంశాల గురించి డిస్కస్ చేసుకుందాం. సో 15th ఫైనాన్స్ కమిషన్ యొక్క టెన్యూర్ ఏంటి, వెర్టికల్ డివాల్యూషన్ అంటే ఏంటి, హారిజంటల్ డివాల్యూషన్ అంటే ఏంటి, రైట్. అలానే 15th ఫైనాన్స్ కమిషన్ యొక్క రికమెండేషన్స్. సో మ్యాక్సిమం సెక్టార్ స్పెసిఫిక్ గ్రాంట్స్ ఇవ్వడం జరిగింది, స్టేట్ స్పెసిఫిక్ గ్రాంట్స్ ఇవ్వడం, రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్స్, అలానే డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి గ్రాంట్స్, లోకల్ బాడీస్కి ఇచ్చేటటువంటి గ్రాంట్స్. సో వీటన్నిటి గురించి కూడా ఇందులో డిస్కస్ చేసుకుంటాం. అట్ ది సేమ్ టైం 15th ఫైనాన్స్ కమిషనే ఫిస్కల్ డెఫిసిట్ అనేది 2025-26కి ఎంత ఉండాలనేసి చెప్పడం జరిగింది. సో ఈ అంశాలన్నిటి గురించి కూడా మనం అటు యూపీఎస్సీ పర్స్పెక్టివ్లోను, ఎట్ ది సేమ్ టైం గ్రూప్ 1 మెయిన్స్ పర్స్పెక్టివ్లో కూడా చదువుకుంటాం. ఎందుకంటే ఈ 15th ఫైనాన్స్ కమిషన్ గురించి మనకి డైరెక్ట్గా గ్రూప్ 1 మెయిన్స్లో కూడా అడగడం జరిగింది. సో దట్ యూపీఎస్సీ మెయిన్స్ అవ్వచ్చు, ప్రిలిమ్స్లో మనకి 15th ఫైనాన్స్ కమిషన్ రిలేటెడ్ అంశాలు అనేవి చాలా ఎక్కువగా అడగడానికి స్కోప్ ఉంటుంది. సో అయితే ఇప్పుడు 15th ఫైనాన్స్ కమిషన్ యొక్క చైర్మన్ ఎవరు, అందులో ఉన్నటువంటి మెంబర్స్ ఎవరు, ఎట్ ది సేమ్ టైం 15th ఫైనాన్స్ కమిషన్ యొక్క సెక్రటరీ ఎవరు అనేది కూడా చూసుకోవాలి. ఎందుకంటే రీసెంట్గా తెలంగాణ టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి టాపిక్స్లో కూడా దీని గురించి అడగడం జరిగింది. ఎట్ ది సేమ్ టైం యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో కూడా అడగడం జరిగింది. సో 15th ఫైనాన్స్ కమిషన్ యొక్క చైర్మన్ ఎవరు, ఎన్కే సింగ్ గారు. అలానే 15th ఫైనాన్స్ కమిషన్ యొక్క సెక్రటరీ అరవింద్ మెహతా. సో ఇందులో మొత్తం మెంబర్స్ 4 మెంబర్స్ ఉండడం జరిగింది. సో ఆ 4 మెంబర్స్ ఎవరు, శక్తికాంత దాస్, అనూప్ సింగ్, రమేష్ చాంద్, అశోక్ లహిరి. సో దట్ ఇప్పుడు మనం 15th ఫైనాన్స్ కమిషన్, సో ప్రత్యేకంగా ఫైనాన్స్ కమిషన్ని ఏ ఆర్టికల్ ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుంది? సో మనందరికీ తెలుసు, ఆర్టికల్ 280 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ఫర్ ఎ ఫైనాన్స్ కమిషన్ యాజ్ ఎ క్వాజీ జ్యుడిషియల్ బాడీ. ఇట్ ఈస్ కాన్స్టిట్యూటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఎవరు కాన్స్టిట్యూట్ చేస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూట్ చేయడం జరుగుతుంది. సో ఎన్ని సంవత్సరాలకి? ఎవ్రీ 5th ఇయర్ ఆర్ ఎట్ ఎర్లియర్ టైమ్ యాజ్ హీ కన్సిడర్డ్ నెసెసరీ. సో ప్రతి 5 సంవత్సరాలకి ఫైనాన్స్ కమిషన్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఫైనాన్స్ కమిషన్కి సంబంధించినటువంటి కాన్స్టిట్యూషన్ టర్మ్స్, అట్ ది సేమ్ టైం ఫైనాన్స్ కమిషన్ యొక్క చైర్మన్ ఎవరు, సెక్రటరీ ఎవరు, మిగతా 4 మెంబర్స్ ఎవరు అనేది మనం తెలుసుకున్నాం. సో అట్ ది సేమ్ టైం రీసెంట్గా 16th ఫైనాన్స్ కమిషన్ కూడా కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది కదా. సో ఈ కాంటెక్స్లో 16th ఫైనాన్స్ కమిషన్ యొక్క చైర్మన్ ఎవరు అనే దాని గురించి కూడా తెలుసుకుందాం. సో దానికంటే ముందు 15th ఫైనాన్స్ కమిషన్ ద్వారా ఈ రెవెన్యూ షేరింగ్ ఫార్ములా అనేది ఇవ్వడం జరిగింది. సో ప్రత్యేకంగా ఇది హారిజంటల్ డివాల్యూషన్ని సూచించడం జరుగుతుంది. సో ఈ హారిజంటల్ డివాల్యూషన్లో ఒక ఫార్ములాని బేస్ చేసుకొని ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ డిస్టెన్స్ అవ్వచ్చు, పాపులేషన్ బేస్డ్గా, ట్యాక్స్ ఎఫర్ట్స్, ఫారెస్ట్ అండ్ ఎకాలజీ, ఈ అంశాలకు అనుగుణంగా హారిజంటల్ డివాల్యూషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో 14th ఫైనాన్స్ కమిషన్ అదేవిధంగా 15th ఫైనాన్స్ కమిషన్ మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి, 15th ఫైనాన్స్ కమిషన్లో తీసుకొచ్చినటువంటి కొన్ని ఇంపార్టెంట్ మెజర్స్ ఏంటి అనేవి కూడా చూడాలి. సో మేజర్గా 14th ఫైనాన్స్ కమిషన్లో అయితే ఇన్కమ్ డిస్టెన్స్ అనేది 15%గా ఉండేది, ఫారెస్ట్ అండ్ ఎకాలజీ 7.5%, ఏరియా 15%, పాపులేషన్ అనేది అటు 1971 సెన్సస్
అలానే 2011 సెన్సస్ని కూడా తీసుకోవడం జరిగింది. సో దట్ 27.5% అనేది పాపులేషన్ ఆధారంగా ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా 14th ఫైనాన్స్ కమిషన్ యొక్క హారిజంటల్ డెవాల్యూషన్ ఉండేది. అయితే 15th ఫైనాన్స్ కమిషన్లో చాలా వరకు చేంజెస్ అనేవి తీసుకొచ్చారు. సో ప్రత్యేకంగా ఈ పాపులేషన్లో ఇక్కడ 27.5% ఉంటే ఇక్కడ 15% ఉంటుంది. సో అట్ ది సేమ్ టైం 14th ఫైనాన్స్ కమిషన్లో 1971 సెన్సస్ తీసుకున్నారు. అయితే 15th ఫైనాన్స్ కమిషన్లో 2011 సెన్సస్ మాత్రమే క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. రైట్, ఏరియా పరంగా అయితే రెండింటిని ఈక్వల్గా తీసుకున్నారు. ఫారెస్ట్ అండ్ ఎకాలజీ ఇక్కడ 7.5% తీసుకుంటే ఇక్కడ 10% అనేది తీసుకోవడం జరిగింది. సో ఎవరైతే ఫారెస్ట్ మెజర్మెంట్స్, అఫారెస్టేషన్ ప్రోగ్రామ్స్, రిఫారెస్టేషన్ ప్రోగ్రామ్స్ ద్వారా ఫారెస్ట్ ఏరియాని ఇంక్రీజ్ చేసిన, ఎకలాజికల్ కన్జర్వేషన్ చేసిన వాళ్ళకి 10% హారిజంటల్ డెవల్యూషన్లో షేరింగ్ అనేది ఉంటుంది. రైట్, అలానే ఇన్కమ్ డిస్టెన్స్ అనేది 50% నుంచి 45%కి దించడం జరిగింది. అట్ ది సేమ్ టైం ఇక్కడ పాపులేషన్ 1971 సెన్సస్ అండ్ ఆల్సో 2011 సెన్సస్ తీసుకున్నారు. ఇక్కడైతే 2011 సెన్ససే తీసుకున్నారు. సో ఈ 2011 సెన్సస్ని మాత్రమే తీసుకోవడం వల్ల ఏం జరిగిందంటే, ఎవరైతే ఫ్యామిలీ ప్లానింగ్ మెజర్మెంట్స్ తీసుకొని పాపులేషన్ కంట్రోల్ చేశారో ఆ రాష్ట్రాలకి చాలా వరకు ఈ 2011 సెన్సస్ తీసుకోవడం వల్ల రెవెన్యూ షేరింగ్, ట్యాక్స్ రెవెన్యూ అనేది తగ్గింది. సో ఫైనాన్స్ కమిషన్ ఇచ్చేటటువంటి గ్రాంట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో రెవెన్యూ షేరింగ్ అనేది తగ్గుతుంది. సో ఈ అంశాన్ని పరిశీలించినటువంటి 15th ఫైనాన్స్ కమిషన్ ఏం చేసింది, డెమోగ్రఫిక్ పెర్ఫార్మెన్స్ అనే దాన్ని కూడా క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. అందులో 12.5%. సో మ్యాక్సిమం టోటల్ ఫెర్టిలిటీ రేటు, అదేవిధంగా ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్స్ని తీసుకొచ్చి టోటల్ ఫెర్టిలిటీ రేట్స్ని రిప్లేస్మెంట్ లెవెల్ కంటే తక్కువ తీసుకొచ్చినా, లేదంటే అక్కడ పాపులేషన్ గ్రోత్ని కంట్రోల్ చేసినటువంటి స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇది చాలా వరకు హెల్ప్ అయింది. సో దట్ డెమోగ్రఫిక్ పెర్ఫార్మెన్స్ అనే దాన్ని 12.5%కి తీసుకొచ్చారు. సో ఇది 15th ఫైనాన్స్ కమిషన్లో కొత్త మెజర్మెంట్. ఇది మాత్రమే కాకుండా ట్యాక్స్ ఎవర్ట్స్. సో ఇక్కడ ఎవరైతే ట్యాక్స్ బుయన్సీని పెంచుతారో ఆ స్టేట్స్కి 2.5%. సో ఈ విధంగా 15th ఫైనాన్స్ కమిషన్ హారిజంటల్ డెవల్యూషన్ అనేది ఇలా ఇచ్చారు. సో ట్యాక్స్ ఎఫర్ట్స్ 2.5%, డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ 12.5%, ఇన్కమ్ డిస్టెన్స్ 45%, ఫారెస్ట్ అండ్ ఎకాలజీ 10%, ఏరియా వైజ్గా 15%, పాపులేషన్ 15%. సో దట్ మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో 14th ఫైనాన్స్ కమిషన్ అలానే 15th ఫైనాన్స్ కమిషన్ యొక్క డిఫరెన్సెస్ ఏం అడిగితే ఈ హారిజంటల్ డెవల్యూషన్ అని పెట్టచ్చు. అట్ ది సేమ్ టైం వెర్టికల్ డెవల్యూషన్లో భాగంగా 14th ఫైనాన్స్ కమిషన్ ద్వారా స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి గ్రాంట్స్ అనేవి 42% అనేది ఇవ్వడం జరిగింది. అయితే 15th ఫైనాన్స్ కమిషన్కి వచ్చేసరికి వెర్టికల్ డెవల్యూషన్లో 41%కి తగ్గించడం జరిగింది. ఎందుకు 42% నుంచి 41%కి తగ్గించారు అంటే, బికాజ్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది యూనియన్ టెరిటరీగా మారడం జరిగింది. అందుకనే వెర్టికల్ డెవల్యూషన్లో 42% నుంచి 41%కి ట్యాక్స్ డెవల్యూషన్ అనేది తగ్గించడం జరిగింది. సో ఈ విధంగా వెర్టికల్ డెవల్యూషన్, అదేవిధంగా హారిజంటల్ డెవల్యూషన్ ఫార్ములా అనుగుణంగా ఫైనాన్స్ కమిషన్ అనేది స్టేట్ గవర్నమెంట్స్కి ట్యాక్స్ని డివైడ్ చేయడం జరుగుతుంది. ఏ ట్యాక్స్, సెంట్రల్ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని స్టేట్ గవర్నమెంట్స్కి డివైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా దీంట్లో కొన్ని కొత్త మెజర్స్ అనేవి తీసుకురావడం జరిగింది. రైట్, ఇంతకు చెప్పినట్టే 16th ఫైనాన్స్ కమిషన్ అనేది రీసెంట్గా అపాయింట్మెంట్ చేయడం జరిగింది. సో 31st December 2023 విత్ ద అప్రూవల్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ కాన్స్టిట్యూటెడ్ ద 16th ఫైనాన్స్ కమిషన్. సో 16th ఫైనాన్స్ కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో అకార్డింగ్ టు విచ్ ఆర్టికల్ 280 Class 1 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇట్ ఈస్ ఎ కాన్స్టిట్యూషనల్లీ మ్యాండేటెడ్ బాడీ దట్ ఈజ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ఫిస్కల్ ఫెడరలిజం. సో మెయిన్గా మనకి ఇఫ్ ఇన్ కేస్ మెయిన్స్ ఓరియంటేషన్లో మనకి కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే మోస్ట్లీ పొలిటికల్ యాంగిల్గా రాయొచ్చు. రైట్, అలానే ఫిస్కల్ ఫెడరలిజం గురించి ఎప్పుడైనా అడిగారు అంటే ఆర్థిక సమైక్య, ఆర్థిక సహకారం గురించి చెప్పారంటే ఫిస్కల్ ఫెడరలిజంలో భాగంగా మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ కోట్ చేస్తే ఫైనాన్స్ కమిషన్ కోట్ చేయొచ్చు. రైట్, అలానే నీతి ఆయోగ్ గురించి చెప్పొచ్చు, జిఎస్టీ. సో ఇటువంటివన్నీ కూడా ఫిస్కల్ ఫెడరలిజం ఏదైతే ఉందో దాన్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో అందులో భాగంగానే ఈ ఫిస్కల్ ఫెడరలిజాన్ని ప్రమోట్ చేసే భాగంగానే 16th ఫైనాన్స్ కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇట్స్ కోర్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ టు ఎవాల్యుయేట్ ద స్టేట్ ఆఫ్ ఫైనాన్సెస్ ఆఫ్ ద యూనియన్ అండ్ ద స్టేట్ గవర్నమెంట్స్ రికమెండెడ్ ద షేరింగ్ ఆఫ్ ట్యాక్సెస్ బిట్వీన్ దెమ్. సో ఈ విధంగా 15th ఫైనాన్స్ కమిషన్ ద్వారా ఎంత షేరింగ్ ఆఫ్ ట్యాక్సెస్ చేశారు, 41% ఇవ్వడం జరిగింది. సో 14th ఫైనాన్స్ కమిషన్ అయితే 42% నుంచి 15th ఫైనాన్స్ కమిషన్కి వచ్చేసరికి 41%కి డిక్రీజ్ అయింది. సో దట్ 1% అనేది
డిక్రీజ్ అయింది. ఎందుకు అయిందంటే బికాస్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఒకప్పుడు స్టేట్‌గా ఉండేది. దాన్ని 2019లో యూనియన్ టెరిటరీగా మార్చడం జరిగింది కాబట్టి ఈ షేరింగ్ ఆఫ్ టాక్సెస్ అనేది 42% నుంచి 41%కి తగ్గించడం జరిగింది. సో ఫస్ట్ ఫైనాన్స్ కమిషన్‌ని 1951 ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో దట్ మనకి ఏ ఫైనాన్స్ కమిషన్ దాని యొక్క టెన్యూర్ ఏంటి, దాని యొక్క చైర్మన్ ఏంటి అనేది కూడా అడగడం జరుగుతుంది. సో దట్ మీరు వీలైతే 10th నుంచి 16th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి గురించి కూడా తెలుసుకోండి. జస్ట్ చైర్మన్స్ ఎవరు, సో మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇటువంటి క్వెషన్స్ కూడా అడుగుతారు. సో 16th ఫైనాన్స్ కమిషన్ యొక్క చైర్మన్ ఎవరు? డాక్టర్ అరవింద్ పనగారియా. సో హి ఈస్ ద వైస్ చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్ అండ్ ఆల్సో ప్రొఫెసర్ ఇన్ కొలంబియా యూనివర్సిటీ విల్ బి ద చైర్పర్సన్ ఆఫ్ ద 16th ఫైనాన్స్ కమిషన్. సో దట్ 16th ఫైనాన్స్ కమిషన్ అండ్ ఆల్సో 15th ఫైనాన్స్ కమిషన్ యొక్క చైర్మన్, సెక్రటరీ, మెంబర్స్ ఎవరో తెలుసుకున్నాం. అలానే హారిజాంటల్ డెవల్యూషన్, వెర్టికల్ డెవల్యూషన్ గురించి కూడా తెలుసుకున్నాం. అయితే ఈ 15th ఫైనాన్స్ కమిషన్‌లో కొన్ని గ్రాంట్స్ అనేవి ఉన్నాయి. ఏంటా గ్రాంట్స్? ఒకటి రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్స్, సెక్టార్ స్పెసిఫిక్ గ్రాంట్స్, స్టేట్ స్పెసిఫిక్ గ్రాంట్స్, గ్రాంట్స్ టు లోకల్ బాడీస్ అండ్ ఆల్సో డిజాస్టర్ రిస్క్ మేనేజ్మెంట్. సో ఏ స్టేట్స్‌కి రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్స్ ఇవ్వడం జరిగింది, సెక్టార్ స్పెసిఫిక్ గ్రాంట్స్ ఎంత ఇచ్చారు, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్స్ అనేవి 2.9 lakh crore అనేది ఇవ్వడం జరిగింది. సో మొత్తం 17 స్టేట్స్‌కి ఇచ్చారు. రైట్. అలానే స్టేట్ స్పెసిఫిక్ గ్రాంట్స్ అనేవి 1.3 lakh crore ఇచ్చారు. సో మొత్తం 8 సెక్టర్స్‌కి ఇవ్వడం జరిగింది. రైట్. అలానే ఈ 8 సెక్టర్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ కావచ్చు, రూరల్ డెవలప్మెంటు. సో ఇలాగా 8 సెక్టర్స్‌కి 1.3 lakh crore అనేది సెక్టార్ స్పెసిఫిక్ గ్రాంట్స్‌కి ఇవ్వడం జరిగింది. సో మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్‌లో ఎలా అడుగుతారంటే రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్స్ ఎంత ఇచ్చారు అని అడగొచ్చు, లేదంటే ఎన్ని స్టేట్స్‌కి ఇచ్చారు అనేది కూడా అడగొచ్చు. సో ఇఫ్ ఇన్ కేస్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే 15th ఫైనాన్స్ కమిషన్ యొక్క రికమెండేషన్స్ ఏంటి అనేది అడగొచ్చు, లేదంటే వాట్ ఆర్ ది యూనిక్ మెజర్స్ అనేవి కూడా అడగొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్స్ ఎఫర్ట్స్ అని ఇవన్నీ కూడా యూనిక్ మెజర్మెంట్స్ అండ్ ఆల్సో డిజాస్టర్ రిస్క్ మేనేజ్మెంట్ కూడా ఒక కొత్త మెజర్మెంట్గా తీసుకురావడం జరిగింది. రైట్. అలానే స్టేట్ స్పెసిఫిక్ గ్రాంట్స్ అయితే 49,599 crores ఇవ్వడం జరిగింది. సో లోకల్ బాడీస్కి గ్రాంట్స్ అనేవి 4.36 lakh crore ఇచ్చారు. సో అందులో 2.4 lakh crore అనేవి రూరల్ బాడీస్కి, 1.2 lakh crore అనేవి అర్బన్ బాడీస్కి ఇవ్వడం జరిగింది. సో ఈ 70,051 crores అనేవి హెల్త్ గ్రాంట్స్‌కి ఇవ్వడం జరిగింది. రైట్. సో ఈ విధంగా లోకల్ బాడీస్‌కి అనేవి మేజర్‌గా రెవెన్యూ సోర్సెస్ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఫైనాన్స్ కమిషన్ ఇచ్చేటటువంటి గ్రాంట్స్ ఆధారంగానే ఎక్కువగా సోర్స్ వస్తున్నాయి అనేసి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. రైట్. అలానే డిజాస్టర్ రిస్క్ మేనేజ్మెంట్. సో 14th ఫైనాన్స్ కమిషన్ వరకు కూడా ఈ డిజాస్టర్ రిస్క్ మేనేజ్మెంట్‌కి సంబంధించి గ్రాంట్స్ అనేవి ఏ విధంగా కూడా అలొకేట్ చేయలేదు. సో ప్రత్యేకంగా ఈ 15th ఫైనాన్స్ కమిషన్ ద్వారానే అలొకేట్ చేయడం జరిగింది. ఎంత అలొకేట్ చేశారు? 1.6 lakh crore అనేవి ఇవ్వడం జరిగింది. సో ఇందులో 1.2 lakh crore అనేవి సెంట్రల్ గవర్నమెంట్ బేర్ చేస్తుంది. సో మిగతా 40,000 crores ఏవైతే ఉన్నాయో అవి స్టేట్ గవర్నమెంట్స్ బేర్ చేయడం జరుగుతుంది. ఎట్ ది సేమ్ టైం ఇఫ్ ఇన్ కేస్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లేకపోతే హిల్లీ ఏరియాస్కి సంబంధించిన స్టేట్స్ అయితే 90:10 రేషియోలోను, సో రిమైనింగ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో సెంట్రల్ గవర్నమెంట్ యొక్క షేరు 75%, స్టేట్ గవర్నమెంట్ యొక్క షేరు 25%. సో ఈ విధంగా ఈ డిజాస్టర్ రిస్క్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి రెవెన్యూ ఇది అనేది ఉంటుంది. సో ఈ విధంగా మేజర్గా గ్రాంట్స్ అనేవి రెవెన్యూ డెఫిసిట్, సెక్టర్ స్పెసిఫిక్, స్టేట్ స్పెసిఫిక్, గ్రాంట్స్ టు లోకల్ బాడీస్ అండ్ ఆల్సో డిజాస్టర్ రిస్క్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి అంశాలు ఇవి. రైట్. మేజర్గా ఫిస్కల్ రోడ్ మ్యాప్ పరంగా ఎంత ఫిస్కల్ డెఫిసిట్, డెట్ లెవెల్స్ ఉండాలి, ఎక్స్టర్నల్ యాన్యువల్ బారోయింగ్స్ ఎంత తీసుకోవాలి, ఇటువంటి అంశాల గురించి కూడా చెప్పింది. సో 25-26కి వచ్చేసరికి 4% ఫిస్కల్ డెఫిసిట్ అనేది తగ్గాలి అని చెప్పింది. సో మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఎలా అడుగుతారంటే ఫైనాన్స్ కమిషన్ 2025కి ఎంత ఫిస్కల్ డెఫిసిట్ తీసుకురావాలని చెప్పిందని అడగచ్చు, లేకపోతే యూనియన్ బడ్జెట్లో 2025-26కి ఎంత ఫిస్కల్ డెఫిసిట్ టార్గెట్గా పెట్టుకుంది అనేవి కూడా కంపారిజన్ చేస్తూ మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి స్కోప్ ఉంటుంది. రైట్. అలానే ఫిస్కల్ రోడ్ మ్యాప్లో భాగంగానే ఎక్స్టర్నల్ యాన్యువల్ బారోయింగ్ ఏదైతే ఉందో పవర్ సెక్టార్ రిఫార్మ్స్ పరంగా ఒక 0.5% అనేది ఎక్సెప్షన్స్గా ఇవ్వడం జరిగింది. సో మేజర్గా ఈ డిస్కామ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు దివాలా తీస్తున్నాయి. సో ఈ కాంటెక్స్లో భాగంగానే ఇఫ్ ఇన్ కేస్ ఏవైనా స్టేట్ గవర్నమెంట్స్ పవర్ సెక్టార్ రిలేటెడ్గా రిఫార్మ్స్ తీసుకుంటే 0.5% అనేది ఎక్స్టర్నల్ యాన్యువల్ బారోయింగ్ అనేది ఇవ్వడం జరిగింది. రైట్. అలానే లయబిలిటీస్ పరంగా 56.6% అనేది సెంటర్కి, 32.5% అనేది రిమైనింగ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని టార్గెట్గా పెట్టుకున్నారు. సో దట్ ఇక్కడ లయబిలిటీస్ అన్నారు కాబట్టి మనకి ఎన్కే సింగ్ కమిటీ అనేది 2016లో వేయడం జరిగింది. సో మెయిన్గా FRBM యాక్ట్ ఏదైతే ఉందో
దానికి సంబంధించి మానిటర్ చేయాలనే ఉద్దేశంతో ఎన్కే సింగ్ కమిటీని 2016లో వేశారు. అయితే ఎన్కే సింగ్ కమిటీ ఫిస్కల్ కౌన్సిల్ ఉండాలని చెప్పారు. ఇది మాత్రమే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ అలానే పబ్లిక్ గవర్నమెంట్ యొక్క స్టేట్ గవర్నమెంట్స్ యొక్క డెట్ అనేది ఎంత ఉండాలి అనేది చెప్పడం జరిగింది. అయితే దాన్ని మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ యొక్క డెట్ లెవెల్స్ ఏ విధంగా ఉండాలి అనేసి ఎన్కే సింగ్ కమిటీ చెప్పింది అనేది మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో ఇది 15th ఫైనాన్స్ కమిషన్ యొక్క రికమెండేషన్స్, అట్ ది సేమ్ టైం రెవెన్యూ షేరింగ్ ఫార్ములా, రైట్. అలానే 15th ఫైనాన్స్ కమిషన్ యొక్క చైర్మన్ ఎలా చదువుకోవాలి అనే దాని గురించి ఇన్ డీటెయిల్ అనాలిసిస్.